అందరికీ నమస్తే. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీలకు సంబంధించిన వార్త ఒకటి తెలంగాణలో బాగా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ఉంది. సేమ్ కర్ణాటకలో 5 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ అనే ఇక్కడ 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. సేమ్ కాకుండా ఒకటి ఎక్స్ట్రా పెట్టి తీసుకొచ్చింది. దానిలో ఫ్రీ బస్సు స్కీమ్ ఉన్నాయి. మిగతా స్కీమ్స్ అంతా మీకు తెలుసు. దాని తర్వాత ఇవే స్కీమ్స్ అటు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఫాలో అయినరు. ఆయన కూడా ఫ్రీ బస్తో పాటు మిగతా స్కీమ్స్ అక్కడ కూడా గ్యారంటీలే పెట్టినరు. అక్కడ కూడా ఆయన కూడా అధికారంలోకి వచ్చిండ్రు. ఎనివే ఈ గ్యారంటీలు అనేది ఒకటి సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఎలక్షన్స్లో పనికొచ్చింది. కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడమే చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం కర్ణాటకలో ఫేస్ అయింది. ఎందుకంటే మనకన్నా ఒక 6 months బిఫోర్ ఎలక్షన్ జరిగింది. మన దగ్గర ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చి 7 months అయితే అక్కడ సంవత్సరం మీద 1 నెల 2 నెలలు అవుతుంది కర్ణాటకలో అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు, జస్ట్ 1 month అయింది, నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే 6 గ్యారంటీలకు వాళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీలకు పైసలు లేవు. అందులో ముఖ్యమైన బస్సు మహిళలకు ఫ్రీ బస్సు దానికి పైసలు లేవు. ఇప్పుడు ఏమైంది, ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు ఆర్టీసీకి ఇవ్వాలి ఫ్రీ బస్. అంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఫ్రీ బస్ అంటే నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలి ప్రభుత్వం. అప్పుడే ఆర్టీసీ మనుగడ సాధిస్తుంది. లేకపోతే మహిళలు ఫుల్గా ఎక్కుతారు. మహిళలు ఫుల్ ఉన్నారని చెప్పేసి టికెట్ కొనుక్కోవాల్సిన జెంట్స్ ఏమో ఎక్కరు. ఎందుకంటే వాళ్ళకి సీట్లు కూడా దొరుకుతలేవు కాబట్టి. ప్లస్ అయినా వాళ్ళ డీజిల్, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ జీతాలు, బస్సుల మెయింటెనెన్స్ అని చెప్పేసి బస్సుల మెయింటెనెన్స్, బస్సుల రిపేర్లు, బస్సుల టైర్లు, బస్సులో ఇంజన్ చేంజ్, ఆయిల్ చేంజ్ చేయడం, రకరకాలు సీట్లు అన్నీ ఉంటాయి కదా, ఆ రిపేర్లు అవన్నీ కూడా. ప్లస్ మన దగ్గర అయినా కర్ణాటకలో అయినా ప్రస్తుతం ఏపీలో కూడా అన్ని పాత బస్సులే, కొత్త బస్సులు ఏం లేవు. కొత్త బస్సులు లేవు. 99% అన్ని పాత బస్సులే, డొక్కు బస్సులే ఉంటాయి. కొత్త బస్సులు ఎప్పుడో ఒకసారి 200 300 తీసుకొస్తారు. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి 1000 వస్తాయి బస్సులు, అంతకుమించి ఏం రావు. అవి కూడా అన్ని ఈ మధ్య వాల్వో బస్సులు కూడా బంద్ చేసింది. తెలంగాణలో అయితే వాల్వో బస్సులు కూడా దూర ప్రాంతాలకు, ఇప్పుడు గోవా పోవాలంటేనో లేకపోతే షిరిడి పోయే వాల్వో బస్సులు అన్నీ బంద్ చేసిండ్రు. బంద్ చేసి టాటా ఐషర్ బస్సులు తీసుకొచ్చిండ్రు. ఆ బస్సులు కంఫర్ట్ కావు, అసలు గిరాకీ తగ్గిందని చెప్తున్నారు. డ్రైవర్లు ఆ బస్సులు తొక్కలేక వస్తున్నారు. ఎందుకంటే ఓలో బస్సులు కొంత ఈజీగా ఉంటాయి, కొంత ఫ్రెండ్లీగా ఉంటాయి, డ్రైవర్ ఫ్రెండ్లీ ఉంటాయి డ్రైవింగ్ కోసం. కానీ ఈ కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్గా లేవు. ఓలో బస్సులు పోతలేరు. జనమంతా కూడా ప్రైవేట్ బస్సులో పోయే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీని వదిలేసి. ఇట్లా ఆర్టీసీకి ఎట్టెట్ట నష్టం జరగాలనో అన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇక్కడ. అయితే కర్ణాటకలో ఏం జరిగిందంటే, కర్ణాటకలో 295 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట. నెల నెల వాళ్ళు నెల నెల వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంతనో ఇవ్వంగా నష్టం వచ్చిందంట. మన తెలంగాణలో అయితే ఇవ్వాల్సిన కూడా ఇస్తలేరు. 2 నెలలు ఏమి ఇచ్చారు, 345 కోట్లు ఒకసారి, 350 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ జనవరి ఇచ్చిండ్రు. ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ దీనిలో పైసలు ఆర్టీసీకి రాలేదు. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ పడ్డది. ఇప్పుడు అవి కట్టాల్సి ఉంది. అయితే ఆర్టీసీలో అక్కడ నష్టం వచ్చింది ఏంటంటే 295 క్రోర్స్ నష్టం వచ్చిందట. మొత్తం గవర్నమెంట్ డబ్బులు ఇయ్యంగా, అన్ని ఇయ్యంగా రెగ్యులర్గా రావాల్సిన కలెక్షన్ కన్నా, టికెట్ల కలెక్షన్ కన్నా తక్కువ వచ్చినాయట పైసలు. దాంతో ఏం చేశారంటే ఇప్పుడు 15 to 20% ఛార్జెస్ పెంచాలని డిసైడ్ అయింది అక్కడ ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, కర్ణాటక స్టేట్ ఆర్టీసీ. 15 to 20% ఛార్జెస్, 100కి 20 రూపాయలు పెరుగుతాయి. 20, 25, 15, 20, 25 ఈ 3 ఛార్జీల్లో ఏదో ఒకటి రేటు పెరగబోతుంది కర్ణాటకలో. అక్కడ అఫీషియల్గానే చెప్పేసిండ్రు. అక్కడ కర్ణాటక సేమ్ మన దగ్గరనే మన టీజీఆర్టీసీ చైర్మన్ ఉంటారు కదా, నామినేటెడ్ పోస్ట్ ఉంటుంది చైర్మన్. అక్కడ ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయనే అనౌన్స్ చేసిండు, మా ఆర్టీసీ నష్టాలకు పోయింది, ఈ ఫ్రీ బస్తోన మొత్తం ఆర్టీసీ కుదేలైపోయింది, కాబట్టి మేము ఛార్జీలు పెంచక తప్పుతలేదు అని. గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసింది. రేపో ఎల్లుండో పెంచబోతుంది. ఇక్కడ సేమ్ మన తెలంగాణలో కూడా ఆర్టీసీ పరిస్థితి అట్లే ఉంది. ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారా, ఇక్కడ ఏం చేస్తారనేది చూడాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే అక్కడ కర్ణాటకలో జరిగిన సిచ్యువేషన్ చెప్తుంది. ఎందుకంటే మన ముందు వాళ్ళే ఉన్నారు, మధ్యలో మనమును, మన తర్వాత ఏపీ ఉంది ఈ స్కీమ్స్ గ్యారంటీల విషయంలో. కర్ణాటకలో ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో మినిస్టర్సు, ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంత రివ్యూ జరిగింది. రివ్యూలో 90% ఎమ్మెల్యేలు, 90% మినిస్టర్లు అందరూ కూడా ఈ గ్యారంటీల వ్యవహారమే వద్దు, ఈ గ్యారంటీలను పక్కన పెడదాం. ఎందుకంటే ఈ 5 గ్యారంటీలతో పెట్టుకుంటే ఆ గ్యారంటీలకు చక్కగా డబ్బులు లేవు, మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది. రోడ్లు రిపేర్లు లేవు, కొత్తగా రోడ్లు లేవు, కొత్తగా బిల్డింగ్ కడదామంటే లేదు, కొత్తగా స్కూల్ కడదామంటే పైసలు లేవు. వాళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీల్లోనే వాళ్ళు 2 గ్యారంటీలు అమలు చేశారు. ఇంకా గ్యారంటీలు కూడా అమలు కాలే, పైసలు లేవు. కర్ణాటకలో అంత పెద్ద స్టేటు
ఎప్పటి నుంచో ఉన్న స్టేట్. మన తెలంగాణ అంటే కొత్తది 10 సంవత్సరాలు అయింది కానీ ఎప్పటి నుంచో ఫార్మేషన్ అయిన స్టేటు, పెద్ద స్టేటు. అంత పెద్ద స్టేట్‌లో ప్లస్ బెంగుళూరు లాంటి టౌన్‌లో ఒక సిలికాన్ సిటీ అది. మన దగ్గర కన్నా ఐటీ ఎక్స్‌పోర్ట్స్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. జాబ్ క్రియేటివిటీ ఎక్కువ అక్కడ. జాబ్‌లు ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి రాష్ట్రంలోనే కింద మీద అవుతుంది గవర్నమెంట్ నడపలేక. అక్కడ ప్రభుత్వమే ఈ 5 గ్యారంటీలు తీసి పక్కన పెట్టి ఈ అభివృద్ధి మీద కాన్సంట్రేషన్ చేద్దాం. అసలు రూల్‌లోకి పోతే జనాలు మోరీలు లేకపోతే రోడ్ల కోసము, రకరకాల బిల్డింగ్ల కోసము వినతి పత్రాలు వస్తున్నాయి. కనీసం వాళ్ళకి హామీ కూడా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ గ్యారంటీల వ్యవహారాన్ని వదిలేద్దామని యూటర్న్ తీసుకునే పొజిషన్కి వచ్చింది కర్ణాటక గవర్నమెంట్ అక్కడ. ఇక్కడ మన దగ్గర కూడా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. మనదేమి సేఫ్గా లేము. మనం ఇంకా గడ్డు పరిస్థితి. అంత పెద్ద రాష్ట్రము, అంత బడ్జెట్ ఉన్న కర్ణాటక పరిస్థితి అట్లా ఉంటే మన దగ్గర ఏంది, కొత్త రాష్ట్రము 10 సంవత్సరాలు ఏంది వచ్చి మన దగ్గర అప్పులు ఉన్నాయి. దానికి ఇంట్రెస్ట్లు ఈఎంఐలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏ ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేవు కదా. మిగతా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ పాక్షికమే, అంటే కొద్దిగానే, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్‌గా అందరికీ రాలేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సిలిండర్ 500 రూపాయలకు అది ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ రాలేదు. ఇంకా మిగతా స్కీమ్స్ లేవు కదా. పెన్షన్ 4000 రూపాయలు అయిందా వృద్ధులకు, విడోస్కి అయిందా 4000 రూపాయలు? రాలేదు. 2500 రూపాయలు మహిళలకు వచ్చిందా? రాలేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? రాలేదు. రైతు భరోసానో రైతు బంధో ఏదో ఒకటి వచ్చిందా? రాలేదు. రుణమాఫీ అయ్యిందా? కాలేదు. కాలేజీలకు పోయే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిండ్రా? రాలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు 1280 వెళ్తాయంట ఒక్కొక్క బిడ్డ తీసి చూస్తే. మరి అవన్నీ ఎప్పుడైతే తెలియదో 6 గ్యారంటీలే ఇప్పటిదాకా కాలేదు. ఇక్కడ కూడా ఆర్టీసీ పరిస్థితి అట్లే ఉంది, ఎటు కాని పరిస్థితి. ఆర్టీసీలో జీతాలకు కటకట. తెలంగాణ ఆర్టీసీలో జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్. 12వ తారీఖో 15వ తారీఖో 20వ తారీఖు దాకా ఇస్తున్నారంట మెల్లగా అన్ని అడ్జస్ట్ చేసి. ఇంకా లాస్ట్కి ఏమైతుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. కర్ణాటకలో యూటర్న్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ఏంది పరిస్థితి? మళ్ళీ తెలంగాణలో కూడా ఇప్పుడు ఏమైందంటే మహిళలకు ఫ్రీ అయ్యి ఇప్పుడు కూడా కర్ణాటకలో, తెలంగాణలో. కానీ ఎవరైతే బస్సు ఎక్కుతారో మొగోళ్ళు, మేల్స్, వాళ్ళకు వాసిపోతుంది. ఫ్రీగా తోళ్ళు ఫ్రీగానే, వీళ్ళకి మాత్రం వాసిపోతుంది. ఇప్పుడు 100కి 20 రూపాయలు 25 రూపాయలు ఛార్జ్ పెరిగితే ఇక ఏడ ఎక్కేది? వాళ్ళకి సీటే దొరకవు, మళ్ళీ ఛార్జ్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ పెట్టి తీసుకోవాలి వీళ్ళు. ఇదంతా ఒక పెద్ద అమలు చేసిన ఒక్క హామీ విషయంలోనే ఇంత గడ్బడి జరుగుతుంటే, ఇంత పరిశాన్ అవుతుంటే, రేపు వీళ్ళు ఇచ్చే హామీలకు పైసలు ఎడికి తీసుకొస్తారు, ఎక్కడ కడతారు, ఈ ఆర్టీసీ ఏమవుతుంది, ఇది ఏమవుతుంది? కర్ణాటకను చూస్తుంటే తెలంగాణ రేపు ఏం జరగబోతుంది? అంత పెద్ద రాష్ట్రం అక్కడ అంత పరిశాన్ జరుగుతుంటే, అంత పరిశాన్ ఉంటే, కర్ణాటకలో జరిగిన వ్యవహారం అంతా చూస్తుంటే తెలంగాణలో ఏం జరగబోతుంది, తెలంగాణ ఎటుపోతుంది అనేది కొద్ది ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ, ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే కర్ణాటక కన్నా మన వరెస్ట్ సిచ్యువేషన్. నిజానికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనది వరెస్ట్. మంచిగా ఉన్న కర్ణాటకలే అట్లాంటి పరిస్థితి ఉంటే, ఇంత వరెస్ట్ సిచ్యువేషన్ ఉన్న తెలంగాణలో ఏమవుతుంది, ఎట్లయితుంది, ఎక్కడ పోతుంది తెలంగాణ, జనం ఏమవుతారు, గవర్నమెంట్ ఏమవుతుంది, ఏం అమలు చేస్తారు? ఇదంతా కొద్దిగా ఆందోళనకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.